శ్రీకృష్ణుడు మరియు శేషనాగులు గురించిన ఒక చిన్న కథ. శ్రీకృష్ణుడు శిశువుగా ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు అతన్ని రాజు కంసుడి నుండి రక్షించడానికి రహస్యంగా గోకులానికి తరలించారు. నవజాత శిశువుగా అతని తండ్రి వాసుదేవుడు తుఫాను రాత్రి యమునా నదిని దాటించాడు. భారీ వర్షాల కారణంగా నది పొంగిపొర్లుతోంది మరియు వాసుదేవుడు శిశువు భద్రత కోసం ఆందోళన చెందాడు. అప్పుడే దైవిక సర్పమైన శేషనాగు నీటి నుండి బయటకు వచ్చాడు. తన భారీ హుడ్తో అతను కృష్ణుడిని కుండపోత వర్షం నుండి రక్షించాడు. ఒక్క వర్షం చుక్క కూడా శిశువును తాకకుండా చూసుకున్నాడు. దైవిక కృపతో మార్గనిర్దేశం చేయబడిన వాసుదేవుడు నదిని సురక్షితంగా దాటి గోకులానికి చేరుకున్నాడు. అక్కడ కృష్ణుడు గ్రామం యొక్క ప్రియమైన గోపాలుడిగా పెరిగాడు. ఈ క్షణం దైవిక శక్తులు ఎల్లప్పుడూ ధర్మాన్ని మరియు ధర్మాన్ని మోసేవారిని ఎలా రక్షిస్తాయో సూచిస్తుంది. శేషనాగు భక్తి చర్య అతనికి మరియు కృష్ణుడికి మధ్య ఉన్న శాశ్వత బంధాన్ని చూపిస్తుంది. ఎందుకంటే శేషనాగు కృష్ణుడి అన్నయ్య బలరాముడి అవతారంగా నమ్ముతారు. మీకు ఈ వీడియో కానీ నచ్చితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మన సింబా స్టూడియోస్.